నమస్తే. తెలంగాణలో చాలా పొలిటికల్ అంశాలు ఉన్నాయి, దాంతోపాటు పబ్లిక్ ఇష్యూస్ ఉన్నాయి. సో చాలా అంశాల మీద మనం మాట్లాడదాం. ప్రతి వారం వీలైతే ఒక్కొక్క వారం కుదరకపోయినా సో మ్యాక్సిమం నెలకు ఒక 2 నుంచి 3 సార్లు మీ ముందుకి ఆకునూరి మురళీ సార్ని తీసుకురావాలన్నది నా ప్రయత్నం. అందులో భాగంగా ఇవాళ మళ్ళీ మన ముందు కూర్చున్నారు సార్. సార్ నమస్తే. నమస్తే. సో మనం వీకెండ్ విత్ మురళీ సార్ అని స్టార్ట్ చేసినాం కానీ బట్ చాలా సందర్భాల్లో అవ్వట్లేదు. సో ఎనీవే 2 వారాలకు ఒకసారి జరిగిన కంప్లీట్ ఇష్యూస్ అయితే మనం ఫోకస్ చేయగలుగుతున్నాం. సో చాలా అంశాలు ఉన్నాయి సార్ ఇవాళ. సో సెంట్రల్ బడ్జెట్ నిన్న ఓట్ ఆన్ అకౌంట్ మధ్యంతర బడ్జెట్ని ప్రవేశపెట్టారు. తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అది కూడా ఓట్ ఆన్ అకౌంట్ ఉంటుందా లేదు పూర్తి స్థాయి బడ్జెట్ ఉంటుందా అన్నది డిస్కషన్ నడుస్తున్నట్టున్నది. సోమేష్ కుమార్ 25 ఎకరాలు కొనడన్నది ఒక వార్త. దానికి 14 లక్షల రైతు బంధు తీసుకున్నాడని, కులగణన చేయబోతున్నారన్నది ఒక ఆలోచన చేస్తున్నట్టు కనబడుతున్నది. దాని గురించి ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో కేటీఆర్ అండ్ హరీష్ రావు మాట్లాడుతున్న మాటలు ఇంకా 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 గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. దాంట్లో భాగంగా కొంత అహంకారంగా మాట్లాడుతున్నట్టు కూడా కనిపిస్తున్నది. నిన్న కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిండు, కానీ ఇంతవరకు అయితే మీడియాని అడ్రస్ చేయాలి. సో ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి, మాట్లాడదాం. అండ్ టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి నియామకం, ఇది కూడా చాలా సీరియస్ సబ్జెక్ట్గా కనిపిస్తూ ఉన్నది. సో ముందుగా మనం పబ్లిక్ ఇష్యూస్లో కేంద్ర బడ్జెట్ గురించి మనం మాట్లాడితే, మొన్నటిదాకా తెలంగాణ గవర్నమెంట్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళ బడ్జెట్ని చూసిన తర్వాత మనం పూర్తి స్థాయి మధ్యంతర బడ్జెట్ని పెడదామన్న ఒక ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తున్నది. సరే, కేంద్ర బడ్జెట్లో పెద్దగా వరాలు లేవు, కోతలు కూడా ఏం పెద్దగా లేకపోయినప్పటికీ అది కూడా కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటే, అది పూర్తి స్థాయి బడ్జెట్ కూడా కాదు. సో స్టేట్ బడ్జెట్ ఎట్లా ఉండాలి, మన తెలంగాణ బడ్జెట్ ఎట్లా ఉండాలని మీరు అనుకుంటున్నారు? మీరేమైనా సూచనలు చేయబోతున్నారా? అంటే ఇక్కడ మనకి 2 అంశాలు, ఒకటి కేంద్ర బడ్జెట్, ఇంకోటి రాష్ట్ర బడ్జెట్. రాష్ట్ర బడ్జెట్ ఇంకా రాలేదు, బట్ తయారు చేసుకుంటున్నారు మన వాళ్ళు. కేంద్ర బడ్జెట్ ఏంటంటే డాంబికాలు బాగా ఉంటాయి. సీతారామన్ గారు కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ వికాస్ భారత్ అంటారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటారు. ఇట్లా చాలా డాంబికాలు మాట్లాడుకుంటూ చేస్తుంటారు అన్నమాట. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళ యొక్క మూల భావజాలం ఎట్లా ఉంటుందంటే, కార్పొరేట్లకి వికాస్ ఉంటుంది, కార్పొరేట్లకి అన్ని రకాల తాయిలాలు ఉంటాయి. అది ఇన్ బడ్జెట్ కావచ్చు, అవుట్ సైడ్ బడ్జెట్ కావచ్చు. తర్వాత పేదవాళ్ళకి సంబంధించి, మధ్యతరగతి వాళ్ళకి సంబంధించి మాత్రము దరిద్రంగా ఉంటుంది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 2015లో ఏమన్నారంటే హౌసింగ్ ఫర్ ఆల్ అన్నారు. సో 2022వ సంవత్సరం కల్లా దేశంలో ఇండ్లు లేని వాళ్ళందరికీ కూడా ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి ఒక ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అని ఒక స్కీమ్ తీసుకొచ్చిండు. ఎవరు? ప్రైమ్ మినిస్టర్ గారు, మన మోడీ గారు తీసుకొచ్చిండు. మళ్ళీ ఇప్పుడు క్లీన్ స్లేట్ లాగా, అంటే మన 9.5 సంవత్సరాలలో 2022 అయిపోయింది, 23 అయిపోయింది. మన రాష్ట్రంలో, ఇంత పెద్ద రాష్ట్రం, 4 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రము, సుమారుగా 20 లక్షల మందికి ఇండ్లు లేవు. ఒక్క ఇల్లు అన్నా చాలా దారుణం కట్టిండా? అంటే మేము ఫండ్స్ ఇస్తే వీళ్ళు వాడుకోలేదు, ఇచ్చినవి డైవర్ట్ చేశారని వాళ్ళు చెప్తారు సెంట్రల్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు డబ్బులు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వాలండి? సరే, డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వకపోతే నువ్వు కట్టొచ్చు కదా. నువ్వు 100 బదులు 60 ఇళ్ళు కట్టు, పోనీ నువ్వు 60% ఇస్తా అంటున్నావు కదా, నువ్వు 100 60 కట్టు. ఇప్పుడు నువ్వు నేషనల్ హైవేస్ ఉందబ్బా, నేషనల్ హైవేస్కి ఇప్పుడు హైయెస్ట్ బడ్జెట్ 2,70,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తున్నారు వాళ్ళు. అంటే మీకు పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, సోషల్ వెల్ఫేర్ అన్ని ప్రోగ్రామ్స్ ఒక ఎత్తు, ఒక రోడ్లకు బడ్జెట్ ఒక ఎత్తు. మరి రోడ్లకి నువ్వు 60% 40% ఎందుకు పెడతలేవు? అంటే 40% నువ్వు రాష్ట్రం ఇస్తేనే నేను 60% ఇస్తాను ఎందుకంటలేవు నువ్వు? నువ్వు విద్యకు వచ్చేసరికి 60 నేను ఇస్తాను, 40 నువ్వు పెట్టుకో. ఇండ్లకు వచ్చేసరికి నేను 60 ఇస్తాను, 40 పెట్టుకో. తర్వాత ఆరోగ్యానికి సంబంధించి నేను 60 ఇస్తాను, 40 అని అంటున్నావు. మరి రోడ్లకు వచ్చేసరికి ఎందుకంటలేవు? అంటే చూడండి మీరు, అంటే నువ్వు స్కీమ్ డిజైనే లోపభూయిష్టంగా చేసి నువ్వు 40 ఇస్తలేవు కాబట్టి నేను 60 ఇస్తలేను అంటే వీడు దుర్మార్గుడే, అందుకే వీడు 40 ఇవ్వడానికి సాధ్య కాదు, వీనికి ఇంట్రెస్ట్ లేదు. సో అందుకని వాడు మంచి తప్పించుకుంటుండు. అంటే దొందే. ఇంతకు ముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, తర్వాత బీజేపీ దొందే. నువ్వు 40 నువ్వు 60 అని చెప్పి పేదలను అన్యాయం చేయడము. సో అంటే ఒక చిన్న ఇండ్ల గురించి ఎగ్జాంపుల్ చెప్పాను నేను, ఇండ్లు పేదోళ్ళకి ఇండ్ల గురించి. ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ మేము ఇండ్లు కట్టిస్తా అంటున్నాడు. అంటే ఆ స్కీమ్ ఏమైంది? అది నీ గవర్నమెంటే గత
నువ్వు ఫస్ట్ మొదటి దఫాలో ఇదే, రెండో దఫాలో కంటిన్యూ చేసినావు. ఎందుకు ఇంత పెద్ద రాష్ట్రంలో ఒక ఇల్లు కట్టలే నువ్వు? ఓకే. ఇదేం అబద్ధాలు నువ్వు? ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని చెప్పేసి నీ మేనిఫెస్టోలో పెట్టుకున్నావు, మోడీ గారు పెట్టుకున్నారు. పెట్టుకొని 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఇప్పటికల్లా నీకు 20 కోట్ల ఉద్యోగాలు కావాలి. ఈ లెక్కన మనకు దేశంలో 700 జిల్లాలు ఉన్నాయి. ఒక్కొక్క జిల్లా తీసుకుంటే 2,68,000 మోడీకి సంబంధించిన ఉద్యోగాలు కనబడాలి. ఇప్పుడు మనకు భువనగిరి జిల్లాలో 2,68,000 ఉద్యోగాలు, మోడీ ఇచ్చిన ఉద్యోగాలు కనబడ్డాయా? ఆసిఫాబాద్లో కనబడ్డాయా నీకు? సో నీకు సంగారెడ్డిలో కనబడ్డాయా? గద్వాల కనబడ్డాయా? ఒక్క ఉద్యోగం కనబడ్డా? 2,68,000 పక్కన పెట్టి ఒక్క జిల్లాకు అని నేను చెప్తున్నాను. అంటే ఇట్లా మనం విమర్శ చెప్తా కానీ అర్థం కాదు వీళ్ళకి. అంటే వీళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్పుకుంటూ ఆ వాట్సాప్ యూనివర్సిటీలో ఇంకో రకంగా వాళ్ళని ప్రజలందరినీ మోసం చేసుకుంటూ, సో ఇటువైపు ఏమో డాంబికాలు పలుక్కుంటూ, ఇప్పుడు ఏమంటారంటే వీళ్ళు ప్రపంచంలో భారతదేశాన్ని ఒక క్రెడిబిలిటీ పెంచింది అంటారు. భారతదేశం క్రెడిబిలిటీ ఎవరి క్రెడిబిలిటీ మనకు ఉంటుంది. అమెరికా క్రెడిబిలిటీ అమెరికాకు ఉంటుంది, జర్మనీ క్రెడిబిలిటీ జర్మనీకి ఉంటుంది, సౌత్ ఆఫ్రికా క్రెడిబిలిటీ సౌత్ ఆఫ్రికా ఉంటుంది, ఇండియా క్రెడిబిలిటీ ఇండియాకు ఉంటుంది, పాకిస్తాన్ అది దానికి ఏం సంబంధం లేదు. ఆ దేశం ఎట్లా నాకు ఎందుకబ్బా, అట్లాగే మన దేశం ఎట్లా వానికి ఎందుకు? ఏం క్రెడిబిలిటీ అని బొంద క్రెడిబిలిటీ? ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. సో పేదలకు ఉపయోగపడే పనులు చేయాలి, మధ్యతరగతి వాళ్ళకి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. కానీ నువ్వు ఒక్క స్కూల్ కట్టవు, ఒక్క స్కూల్ అని కట్టిండా? 10 సంవత్సరాలలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ నుంచి జిఎస్టీలో 50% పన్నులు తీసుకుపోయి 50% పన్నులు తీసుకుపోయి ఇక్కడ నుంచి అంటే కొన్ని లక్షల కోట్లు 11-12 లక్షల కోట్లు తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో నువ్వు ఒక్క స్కూల్లోనే కట్టావా? ఒక్క ఆసుపత్రిని కట్టినావా? అంటే ఏంటి నువ్వు? అంటే పేదలకు సంబంధించి ఇంకేం చేస్తావు నువ్వు? ఉద్యోగం ఎన్ని ఇచ్చినావు? ఒక్క ఉద్యోగం ఇచ్చినావా నువ్వు? ఇవన్నీ మనం క్వశ్చన్ చేసుకుంటే ఇప్పుడు ఈ బడ్జెట్ కూడా అట్లాగే ఉంది. సో అదొకటి. సో రాష్ట్ర బడ్జెట్ గురించి మనం మాట్లాడితే ఏం నేనేమంటలేను. రాష్ట్రానికి సంబంధించి మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టారో అవి చేస్తే గొప్ప. ముఖ్యంగా నేను విద్యకు సంబంధించిన మనిషిని కాబట్టి, విద్య అనేది సమాజానికి పునాది ఇస్తుంది కాబట్టి, సో విద్య అనేది బీఆర్ఎస్ విధ్వంసం చేసింది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ప్రామిస్ చేసిన దాని ప్రకారము ఇంటర్నేషనల్ స్కూళ్ళు కట్టాలి, అట్లాగే 15% బడ్జెట్ ఇవ్వాలి విద్యకు. 15% కేటాయింపు వాళ్ళు ఆల్రెడీ మేనిఫెస్టోలో ఉంది, మేనిఫెస్టోలో పెట్టినట్టున్నారు కదా. మేనిఫెస్టోలో పెట్టిందే చేయమందాం, అంతే వేరేం లేదు. అంతకంటే ఎక్కువ చేస్తే ఇంకా చాలా సంతోషం. చేయాలి కూడా, చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే విద్య లేకుండా డెవలప్మెంట్ ఎట్లయితే అబ్బా? విద్య లేకుండా ఉద్యోగాలు ఎట్లా వస్తాయి అబ్బా? విద్య లేకుండా ఒక ఎంపవర్మెంట్ సాధికారత ఎట్లా వస్తుంది? విద్య అనేది సో ఇంపార్టెంట్ కదా. సో అట్లా ఏం లేదు, వీళ్ళు చెప్పి చేస్తే. ఇప్పుడు ఇంకొకటి స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ ఉచితాలు అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. మీరు మీ మేనిఫెస్టో పక్కన ఇవ్వండి. ఇప్పుడు మీరు మొన్న రైతు బంధు ఇచ్చిండ్రు, మళ్ళీ సినిమా యాక్టర్లకు ఇచ్చిండ్రు, మళ్ళీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు, మళ్ళీ ఆదాయం పన్ను కట్టే వాళ్ళకి ఇచ్చిండ్రు, మళ్ళీ ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు పాత మంత్రులకు ఉన్నటువంటి ఫామ్ హౌస్లకు ఇచ్చిండ్రు. తప్పు కదా ఇది. సో అట్లా ఉచితాలకి సంబంధించి జాగ్రత్తగా అర్హుల్ని గుర్తించడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎట్లాగో రైతు బంధు ఇవ్వడం కూడా డిలే అయింది, డబ్బులు లేకపోవడమో ఇంకేదన్నా రకరకాల కారణాలు అయ్యుండొచ్చు. ఈ డిలేలో భాగంగా ఇది కూడా సార్ట్ అవుట్ చేసి ఉంటే అయిపోయేది, ప్రక్షాళన చేసి ఉంటే ఏముంటుంది? ఎంతసేపు ఎన్ని రోజులు పడుతుంది? ఎగ్జాక్ట్లీ జస్ట్ డేటా ఆల్రెడీ ఉన్న డేటానే కదా, ఒక 2 గంటలు నిర్ణయం చేయొచ్చు. మీరు ఒక నిబంధన పెట్టుకొని 10 ఎకరాల లోపు ఇచ్చేస్తే సమాచారం ప్రకారం ఏంటంటే భూములు అంటే వ్యవసాయ యోగ్యానికి లేని భూములు కూడా రైతు బంధు పోయింది. ఎంత పోతుంది తెలుసా? అది సంవత్సరానికి 600 కోట్లు పోతుంది. 600 crores. అంటే ఇక మీకు డబ్బులు ఉన్న వాళ్ళకి రైతు బంధు అనేది ఇంకా అందుకే అంటున్నా కదా నేను, గత 73,000 కోట్ల రూపాయలలో తెలుగుదేశం మన టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన దాంట్లో 73,000 కోట్ల రూపాయలు 28,000 కోట్ల రూపాయలు రైతులకు పోయినాయి, వ్యవసాయం చేయని భూములకు పోయినాయి. ఎన్ని స్కూల్ కట్టొచ్చు, ఎన్ని ఆసుపత్రులు కట్టచ్చు. సో అలాంటి తప్పులు మనము కాంగ్రెస్ కూడా చేయకుండా ఉంటే బాగుంటుంది అనేది మన దాంట్లో చెప్పాలి. సో అదే, సో విద్యకు, వైద్యానికి, తర్వాత ఉద్యోగ కల్పనకి, సో 30 లక్షల మంది 40 లక్షల మంది యూత్ ఉన్నారు పాపం, వాళ్ళకి స్కిల్స్ ఇచ్చి వాళ్ళని ఉద్యోగాలు పడేయాలి. సో ఎట్లా కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు, అవి ఇస్తారు, గ్యారంటీకి ఇస్తారు అనుకుంటాను. సో ఎట్లా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా వచ్చింది కాబట్టి మన పొజిషన్లో పెట్టారు. అంటే డెసిషన్స్ ఫాస్ట్ అవుతున్నాయి, అది మనం జాగ్రత్తగా గమనిస్తే రేవంత్ రెడ్డి గారు పర్ఫెక్ట్ చేస్తున్నారు, అందరూ కూడా 24/7 పని చేస్తున్నారు. మీరు ఈరోజు వెళ్ళండి, మీరు
మన మంత్రులు ఉంటే ఫీల్డ్లో ఉంటున్నారు, లేకపోతే సెక్రటరీలో ఉంటున్నారు. సరే, అది మాట్లాడదాము. బడ్జెట్ గురించి మనం ఫోకస్ చేసి మిగతా అది కంపేర్ చేద్దాం లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి. సో బడ్జెట్లో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఉపాధి ఈ మూడింటి మీద ఫోకస్ చేయాలంటే ఎక్కువ ఫోకస్. కానీ ఇప్పుడు 6 గ్యారంటీస్ అమలు మీదనే వీళ్ళు ప్రధాన ఫోకస్ ఉన్నట్టున్నది. ఇప్పుడు ఎట్లా గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇవ్వాలి, ఎట్లా 200 రూపాయలకు 200 యూనిట్ల కరెంటు, అపోజిషన్ పార్టీలు అడిగేది కూడా ఇప్పుడు అదే డిమాండ్ ముందు పెడతా ఉన్నారు. వీటికే బడ్జెట్ పోయిన తర్వాత ఇప్పుడు రైతు బంధు ఇవ్వడానికి డబ్బులు లేని సిచ్యువేషన్లో ఇవన్నీ చేసే అవకాశం ఉంటుందంటారా? నేను అదే అంటున్నాను. ఏమంటున్నా అంటే అర్హత, ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో అర్హతలను ఇప్పుడు ఉదాహరణకి మహిళలకు 2500 రూపాయలు ఇవ్వమన్నారు కదా, ఇస్తామన్నారు మేనిఫెస్టోలో. ఏ మహిళలకు ఇస్తారు మీరు? అంటే గవర్నమెంట్ టీచర్లు మహిళా టీచర్లకు ఇస్తారా? తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కట్టే మహిళలకు ఇస్తారా? సో అట్లాగే ధనవంతులు భూములు ఉన్న బాగా భూములకు ఇస్తారా? అట్లాగే పెన్షన్ ఆల్రెడీ 4000 రూపాయలు ఇస్తే మీరు వాళ్ళకి ఇస్తారా? 2500 ఇస్తారా? సో ఇట్లా కొన్ని మనం పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకొని జాగ్రత్తగా ఎవరికైతే పేదవాళ్ళకి ఇంకెలాంటి సపోర్టు మనకి రాని వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇవ్వగలిగితే చక్కగా 2500 రూపాయలు అనేది పెద్ద బర్డెన్ కాదు మనకి. సో రైతు బంధువులే మిగులుతాయి మీకు చాలా డబ్బులు ఫర్ ఎగ్జాంపుల్. అట్లా జాగ్రత్తగా అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియానే. ఇప్పుడు ఈవెన్ మనకి ఇప్పుడు మనకి బస్సు ఫ్రీ అన్నారు. బస్సు ఫ్రీలో కూడా గవర్నమెంట్ 1,00,000 రూపాయలు చేసి తీసుకునే టీచర్లు కుప్పలు వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి అవసరం తీసేయాలి. అది మేబీ తక్కువ మందే ఉండొచ్చు కాక, స్టిల్ ఒక్కరు కూడా అవసరం లేని వాళ్ళకి అనర్హుల్ని మనం పెట్టకూడదు. ఇప్పుడు రేపు మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతారు, మళ్ళీ గృహలక్ష్మి స్కీమ్ అని కడతారు. అక్కడ కూడా జాగ్రత్తగా గుడిసెలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కదా. అంతేగాని మా ఇంట్లో మా కొడుకుకి లేదు అంటే, నీ కొడుకు ప్రస్తుతం నీ దగ్గర ఉంటున్నాడు, నీ కొడుకు కూడా ఉంటున్నాడు, ఉండండి బై కొన్ని రోజులు తర్వాత ఇద్దాం మీకు. ఫస్ట్ అసలు లేని వాళ్ళకి, గుడిసెలో ఉండే సింగిల్ ఉమెన్కి, సో గుడిసెలో ఉండే బాగా రైతు కూలీలకి, సో అసలు ఏ మాత్రం వాళ్ళకి పరపతి లేని వాళ్ళకి, సాంఘిక పరపతి లేని వాళ్ళకి, సో కూలీ మీద డొక్కాడితే కానీ రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళకి, సో గుడిసెలలో ఉండే వాళ్ళకి ఐడెంటిఫై చేసుకొని ఇవ్వగలిగితే అందరికీ బెస్ట్ నీకు. అందుకే నేను డబ్బు అనేది అన్లిమిటెడ్గా లేదు కదా. సో ఈ రకంగా చాలా జాగ్రత్తగా బడ్జెట్ మనం చెప్పగలిగితే, సో అట్లాగే ఇప్పుడు మనకి యాక్చువల్గా ఆరోగ్యశ్రీ ఉంది, 10 లక్షలు అన్నారు. ఈ ఆరోగ్యశ్రీ చాలా మంది ఆసుపత్రులు కరప్షన్ చేస్తారు, దొంగ బిల్లులు వేస్తారు, దాన్ని మనం ఎట్లా చేస్తాము? సో ఇవన్నీ ఉంటాయి. సో ఇంకొకటి అవినీతి జరగకుండా కూడా ఒక చక్కని యంత్రాంగం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఉదాహరణకి 1,00,000 రూపాయల రోడ్డుని నువ్వు 5 లక్షల రూపాయలు చేస్తే ఎట్లా? సో అలాంటి అవినీతిని కూడా మనం కట్టేజ్ చేయాలి. ఇప్పుడు నియోజకవర్గానికి 10 కోట్లు ఏమో SDF ఏం ఫండ్ అది, అంటే డెవలప్మెంట్ ఫండ్, స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ ఏదో ఇచ్చినట్టు. ఇప్పుడు ఆ 10 crores మనం పర్ఫెక్ట్గా ఇవ్వగలిగితే ఎక్కడో దగ్గర చిన్న చిన్న పనులన్నీ అవుతాయి. అందులో మనకి 30%, 40% అని అనుకుంటే ఏముండదు. సో దాంట్లో నెగటివ్ లిస్ట్ పెట్టాలి. ఈ సీసీ రోడ్లు తీసేయాలి అందులో. ఈ సీసీ రోడ్లో ఏం లేదు, సింపుల్. సీసీ రోడ్లో కాంట్రాక్టర్ డబ్బులు మిగులుతాయి. మా ఇంజనీర్లు పిచ్చోళ్ళు, వాళ్ళు సీసీ రోడ్డు ఎస్టిమేట్ తప్పు వేస్తున్నారు. సో దానివల్ల అదొక ప్రాబ్లం ఉంది. రెండో ప్రాబ్లం ఏంటంటే సిమెంటు ఎంత వేస్తారు అనేది, నువ్వు 100కు 100 వేయచ్చు, 70 వేయచ్చు, 80 వేయచ్చు, 50 వేయచ్చు, 30 వేయచ్చు, అట్లాగే కనబడుతుంది. తర్వాత పోద్ది, అది 5 సంవత్సరాల లోపల పోద్ది, 3 సంవత్సరాల పోద్ది. సో ఈ సీసీ రోడ్లలో ఎక్కువ డబ్బులు మిగులుతాయి కాబట్టి ఎక్కువ ప్రజాప్రతినిధులకి ఎక్కువ లంచాలు వస్తాయి. సో అది బ్యాన్ చేయాలి, నెగిటివ్ లిస్ట్ పెట్టాలి, నెగిటివ్ లిస్ట్ పెట్టాలి. సో ఓన్లీ నువ్వు స్కూల్ బాగా చేయడానికో, ఆసుపత్రులు బాగా చేయడానికో సో పెట్టాలి. తర్వాత ఆ ప్రొక్యూర్మెంట్ కూడా ఆ కాంట్రాక్ట్ అతను ఎమ్మెల్యే చెప్పిన కాంట్రాక్టే ఇవ్వకుండా దానికి టెండర్ సిస్టమ్ పెట్టాలి. ఈ నామినేషన్ సిస్టమ్ అంటే దరిద్రం ఇంకేది ఉండదు అబ్బా. నామినేషన్స్ బ్యాన్ చేయాలి. ఈ నామినేషన్స్ పేరు మీదనే చాలా వర్క్స్లలో కరప్షన్ అవుతుంది బాగా. అట్లాగే థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ అనేది ప్రగడ్బందీగా చేయాలి. ఒకటి పాతకాలంలో ఒకతను ఆయన పేరు ఒక రెడ్డి గారు ఉండేవాడు, రామసుబ్బారెడ్డి. ఆయన అడ్వైజర్గా ఉండేవాడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. ఆయన అంటే భయపడిపోయేవాళ్ళు, ఆయనకు సస్పెన్షన్ చేసే పవర్స్ ఇచ్చారు ఆయనకి. సో అట్లా దాంతో అందరూ భయపడిపోయి క్వాలిటీ కరెక్ట్ మెయింటైన్ చేసేవాళ్ళు. సో రామ్ సుబ్బారెడ్డి అని పేరు మర్చిపోయాను, మంచివాడు కదా. సో అట్లా అలాంటి సిస్టమ్ ఒకటి, ఒక మంచి యంత్రాంగము, థర్డ్ పార్టీకి అన్ని డిపార్ట్మెంట్ అదే ఉండాలి. సో లేకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే మనం చూస్తున్నాం కదా, హైదరాబాద్లో మున్సిపాలిటీ వేసే రోడ్లు ఎంత చండాలంగా ఉంటాయి రోడ్లు. నాకే ఇప్పుడు నేను ఎయిట్ వాకింగ్ పోయినా కానీ అవి కనబడుతుంటే చాలా బాధ అనిపిస్తుంటుంది. సో ఈ రకమైనటువంటి థర్డ్ పార్టీ క్వాలిటీ పెడితే చాలా డబ్బు మిగులుతుంది. సో రెండో పాయింట్, ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ని రేవంత్ గవర్నమెంట్ ఈ పరిపాలన మీరు ఎట్లా కంపేర్ చేస్తున్నారు? అధికారుల పనితీరు, మంత్రుల పనితీరు, ముఖ్యమంత్రి పనితీరు, సో ఓవరాల్గా ఏమైనా సపరేట్ వ్యూ ఏమైనా కనబడుతున్నదా మీకు? ఇప్పుడు మనకు ఒక శాస్త్రం ఉంది, నక్కకు నాగలోకానికి అంటారు. సో అది చాలా మందికి అర్థం కాదు. కానీ ఏంటంటే విషయం ఏంటంటే ఇద్దరికి అసలు కంపారిజన్ లేదు. సో ఆయన 2% దగ్గర ఉండే
ఆయన అడ్మినిస్ట్రేషన్ అయితే 2%, 2 మార్కులు ఇస్తారు ఆయన ఓకే ఎవరు కేసీఆర్కా? కేసీఆర్కి 2 మార్కుల దగ్గర ఉండే. సో ఈయన 50 మార్కులకి రీచ్ అయిపోతున్నాడు, 50, 60, 70కి రీచ్ అయిపోతున్నాడు ఓకే గ్యారంటీగా. అంటే ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. 9.5 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నాడు కేసీఆర్, ఒక్క నిమిషం కూడా విద్య మీద రివ్యూ చేయలేదు. నిమిషం కూడా రివ్యూ చేయలేదు. బా ఈయన వచ్చి ఆ 50 రోజులు 60 రోజులు అవుతుంది ఇప్పుడు, ఇంకా 60 కాలే కదా, 53 రోజులు అయింది. ఈ 53 రోజుల్లో 3 సార్లు రివ్యూ చేశాడు. ఓన్లీ ఎడ్యుకేషన్ మీద ఉన్నాడు. ఓకే తర్వాత ఇప్పటి వరకు రివ్యూ చేయండి అని చెప్పండి అన్ని చేసిండు కదా, చేస్తూనే ఉన్నాడు. అన్ని చేస్తూ ఉన్నాడు, కొన్ని రిపీట్ అయినాయి కూడా, 2-3 సార్లు అయినాయి. ఆయన రూరల్ డెవలప్మెంట్ 1 నిమిషం రివ్యూ చేయలేదు, విద్య మీద 1 నిమిషం రివ్యూ చేయలేదు, వైద్యం మీద ఎక్సెప్ట్ కేసీఆర్ కిట్టు అన్న ఓట్ల గురించి అదొక్కటి తప్ప మిగతా అది వైద్యం మీద ఎప్పుడు రివ్యూ చేయలేదు. ఉపాధి హామీ పథకము దగ్గర 60-70 లక్షల మంది లేబర్కు ఉపయోగపడే ఉపాధి హామీ పథకం మీద 1 నిమిషం రివ్యూ చేయలేదు. సో అట్లాగే యూనివర్సిటీల యొక్క పరిపాలన గురించి 1 నిమిషం రివ్యూ చేయలేదు. సో ఈ రకంగా ఆయన రివ్యూ చేయనివి దగ్గర ఒక 80-90 డిపార్ట్మెంట్ ఉంటాయి ఓకే మనకు. సో అంతేందుకు డబుల్ బెడ్రూమ్ మీద రివ్యూ చేయలేదు అబ్బాయి, ఆయన ఓన్ స్కీము 1 నిమిషం రివ్యూ చేయాలని ఎప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్ మీద. అంటే ఆయన ఏంటంటే అసలు రివ్యూ మీద నమ్మకం లేదు ఆయనకి, అంటే ఆయనకి ఇంత ఆసక్తి అనేది లేదు. అట్లాగే ఎంతమంది కలిసింది ఆయన. ఇప్పుడు మన రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రోజుకి 300 మంది 400 మందిని కలిసేవాడు కామన్ పీపుల్ని. ఈయన ఒక్కరన్నా కలిసి చెప్పన్నా ప్రగతి భవన్లో ఒక కోట కట్టుకొని కోటలా ఉన్నాడు. మరి ఆయన ఏం ముఖ్యమంత్రి, ఆయన ఏం రాజకీయ నాయకుడు? అసలు రాజకీయ నాయకుడు అంటేనే ఇవాళ రేపు ప్రజల మధ్యలో ఉండాలి లెక్క ప్రకారం. ఆయన ఉంటే ప్రగతి భవనం, లేకపోతే ఫామ్ హౌస్. ఎప్పుడైనా సెక్రటరీకి వచ్చిందా? సెక్రటరీకి వచ్చిన ముఖమేనా ఇది? వచ్చింది చెప్పన్నా ఏం మాట్లాడాలి ఆయన గురించి మనం మాట్లాడాలనుకుంటే? ఇంత దుర్మార్గపు పరిపాలన, ఇంత అహంకారపూరిత పరిపాలన, ఇంత అవినీతి పరిపాలన, అవినీతి అంతా బయటకు వస్తుంది. ఆ భూములు ఎవరికో ఇచ్చిండు, ఎందుకో ఇచ్చిండు. ఆ పార్థసారథి దగ్గర హిటో పార్థసారథి క్యాన్సర్ హాస్పిటల్ అట, బసవ తారకం ఆసుపత్రి ఎప్పుడది 20 సంవత్సరాల క్రితం ఇచ్చిన రేటు కట్ట అదే రేటుకి ఇప్పుడు ఇస్తారట. అప్పుడు భూమి రేటు ఉంది, ఇప్పుడు భూమి రేటు ఎంత ఉంది? ఇది ఎంత దారుణమా? సో అంటే ఈ రకంగా మనం చూసుకుంటూ పోతుంటే అసలు ఆయన పరిపాలన చేయలే, ఆయన రాజకీయం చేసిండు. ఆయన రాజకీయం చేసిండు, విద్యని, వైద్యాన్ని, పేదరిక నిర్మూలనని ధ్వంసం చేసిండు. సో రేవంత్ రెడ్డి మనకు కనబడుతుంది ప్రస్తుతానికి. మినిస్టర్స్ రోల్ ఎట్లా కనబడుతుంది? మినిస్టర్స్ ఎంత ఇండిపెండెంట్గా ఉన్నారబ్బా, అంతేనా? సరే ఎవరి రెస్పెక్ట్ వాళ్ళే. సో డెఫినెట్గా ఇప్పుడు బట్టి విక్రమార్క దగ్గర, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి అందరు మినిస్టర్లు పోతున్నారు. ఎందుకు పోతున్నారు? ఆయన ఇండిపెండెంట్గా రివ్యూ చేస్తున్నాడు. ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ ప్రిపరేషన్కి ముఖ్యమంత్రిగా చేసేది ఇంతకుముందు పాతకాలంలో ముఖ్యమంత్రిగా పెన్ను పేపర్ పెట్టుకొని నీకెంత ఇవ్వాలి నాకెంత ఇవ్వాలని చెప్పేసి మినిస్టర్ కూడా లేకుండా ఉత్తగానే ఆయన చేస్తే ఇక మిగతా వాళ్ళందరూ కూడా ప్రపోజల్ పంపించుకుంటారు. ఈయన అట్లా కాదు కదా. బట్టి విక్రమార్క యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టరు అందరి మంత్రులతో అధికారులతో ఇండిపెండెంట్గా బడ్జెట్ ప్రిపేర్ చేస్తున్నాడు. అదొక్కటి చాలా కదా. అంటే డెమోక్రటిక్ చెప్పేది. నేను కాంగ్రెస్ మనిషిని కాదు, బట్ నేను ఇప్పుడు ఆరు ఉన్నా. ఎందుకు ఆరు ఉన్నా అంటే అంతకుముందు ఉన్నటువంటి పరిపాలన చూసి, భయంకరమైన పరిపాలన చూసి వీళ్ళు అంత ఇంత మంచిగా చేస్తుంటే మనకు మంచిగా అనిపిస్తుంది నాకు. అది నా ఉద్దేశం. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ రొటీన్ గా జరగాల్సిన ప్రాసెస్ ఇదంతా కూడా. ఇప్పుడు ఈ రొటీన్ ప్రాసెస్ కూడా మనం గొప్పగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇందాక నేను ఉదయం పేపర్లో చదివితే 1వ తారీఖు జీతం వచ్చిందని చాలా పెద్ద సెలబ్రేషన్ చేసుకున్నాను. అరే అది కాదు కదా, అది రొటీన్ గా అది గవర్నమెంట్ చేయాల్సిందే. కానీ ఇప్పుడు దాన్నే మనం గొప్పగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంత నాశనం చేస్తాడు కదా. ఎన్ని 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందంటే ఏం కనబడుతుంది అప్పు మనకి? ఆ పిచ్చి కాలుష్యం కనబడుతుంది, 1 లక్ష కోట్లది. అది కూడా కూలిపోయిన పరిస్థితి ఉంది. దానికి ఒక న్యాయ పైస అంతా దానికి వాల్యూ లేదు. 36 లక్షల ఎకరాలకు ఇస్తానని చెప్పేసి 94,000 ఎకరాలకు ఇస్తాను వాళ్ళ గవర్నమెంట్ చెప్తుంది ఇప్పుడు క్లియర్గా. ఎప్పుడన్నా మనం చెప్పింది కంటిన్యూ అవ్వాలి. మరి ఏం కంటిన్యూ చేస్తారు వీళ్ళు కూడా అన్నది. అంటే ఒక విషయం ఏంటంటే కేసీఆర్ ఎలా పరిపాలన చేయకూడదో అందరికి నేర్పించిండు. దానివల్ల పబ్లిక్ కూడా అలర్ట్ అయ్యారు. వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు కాషన్ ఇస్తున్నాం. పబ్లిక్ కూడా ఓహో పరిపాలన మురళీ సార్ అంటే ఏమనుకున్నాను ఇప్పుడు అర్థమవుతుంటుంది అందరికీ కూడా. మురళీ సార్ కాలుష్యం గురించి అంటే పోస్టింగ్ ఇవ్వలేదు కాబట్టి మురళీ సారు కేసీఆర్ మీద గొడవ పెడుతున్నాడు అని అనుకున్నారు. అందరూ అమ్మ మురళీ సార్ మీద కరెక్టే కదా అని అనుకుంటున్నారు. రైతు బంధు కరెక్టే, కాళేశ్వరం ప్రాజెక్టు కరెక్టే, మిషన్ భగీరథ కరెక్టే, భూముల కుంభకోణాలు కరెక్టే, లంచగొండలు అన్ని కరెక్టే, అన్ని అర్థమవుతున్నాయి మనకి. సో ఇంకొకటి సోమేష్ కుమార్ 25 ఎకరాల భూమి యాచారం ఇబ్రహీంపట్నం దగ్గర కొత్తపల్లి అన్న విలేజ్లో కొనుగోలు చేసిండట. ఎకరం ఎంత 2 లక్షలకు కొన్నాడట. ఎందుకు కొన్నవా, ఎక్కడి నుంచి వచ్చిన ఈ పైసలు అంటే ఆయన చెప్తున్నది అంటే నాకు ప్రశాసన్ నగర్లో బంజారా హిల్స్లో ఒక ఇల్లు ఉండే, గవర్నమెంట్ ఇచ్చింది, ఆ ప్లేస్లో ఇల్లు ఉండే, అది అమ్మినా అడగొన్నా అంటున్నాడు.
విచిత్రం ఏంటంటే 25 ఎకరాలు దాని పక్కన వాళ్ళ సన్నిహితులకు సంబంధించి ఒక 120 ఎకరాల ల్యాండ్ కూడా ఎవరో కొన్నారట, సంథింగ్ వేరే వాళ్ళు. ఈయన భార్య పేరు మీద కొన్నాడు. 2 లక్షలు ఇక్కడ ఈయన కొన్నదంటే ఇప్పుడు మామూలుగా సేల్ డీడ్ ఎట్లుంటాయి? ఏ సంవత్సరం కొన్నాడు? ఏ సంవత్సరం ఐ థింక్ 2003-4 ఏళ్ల కింద, 3-4 ఏళ్ల కింద ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తాన్ని చూస్తున్న సమయంలో కొన్నాడు. సో దానికి రైతు బంధు కూడా దాదాపు ఒక 14 లక్షలు తీసుకున్నట. మీరు కూడా ఒక ఐఏఎస్ రిటైర్డ్ అయ్యారు కదా, మీరు కూడా పనిచేశారు కదా, అంటే మీరు అంటే బేసిక్గా బంజారాయిల్స్లో ఉన్న ఇల్లు అమ్మి ఇంకో దగ్గర ల్యాండ్ కొనాలన్న ఆలోచన అయితే నాకు తెలిసి రాదు, ఎవరికి రాదు. అది కూడా ప్రశాసన్ నగర్, చాలా కాస్ట్లీ ఏరియా. అంటే ఇది డౌట్ఫుల్ కేసే. అంటే నాకు చాలా ఫ్రెండ్ ఆయనే, సోమేష్ కూడా. మేమిద్దరం కూడా 30 సంవత్సరాల నుంచి మేము కలిసి పని చేసుకుంటా, సో చూసుకుంటా ఉంది. ఆయన ఎంగేజ్ ఉన్నప్పుడు చాలా పని చేశాడు, మంచి పని చేశాడు, చాలా మంచి పని చేశాడు. సో ఆయనతో ఉంది కానీ బట్ డౌట్ఫుల్గా కనబడుతుంది క్లియర్గా. ఎందుకంటే ఇట్లా 25 ఎకరాలు ఎవరు ఏ ఐఏఎస్ కొనరు ఫస్ట్ థింగ్. సో కొన్నారంటే లావాదేవీలలో మనం తప్పకుండా. మీరు పనిచేసిన ఐఏఎస్ ఎవరన్నా ఇట్లా భూములు కొన్నవారు? ఎవరు లేరు. ఒకరిద్దరు కొన్నారు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు బనియాలు, బేసిక్ గానే నార్త్ ఇండియా బనియాసు. అప్పుడు వాళ్ళు ఎంగేజ్ ఉన్నప్పుడే వాళ్ళు అక్కడ నుంచి డబ్బు తీసుకొచ్చుకున్న వాళ్ళు నాకు 2-3 తెలుసు. ఓకే. సో ఇప్పుడు మీకు గుజరాత్ బనియాలు, ఢిల్లీ బనియాలు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఆలోచన విధానం ఉంటుంది. అక్కడ నుంచి దెబ్బ తెచ్చుకొని కొనుక్కున్న ఉండదు కానీ బట్ ఇట్లా ఈ రకంగా ఇప్పుడు ఈ దఫా ఇప్పుడు కొనడానికి లేదు కదా. ఇప్పుడు ఇప్పుడు నేను కాగానే ఎంక్వైరీ చేశాను నేను ఈ ఆచారంలో ఎంత కాస్ట్ ఉందని. ఇప్పుడు నాకు వచ్చిన లెక్క ప్రకారం 1 కోటి నుంచి 3 కోట్ల వరకు. 3 కోట్లు ఈజీగా ఉన్నది సార్. అదే కోటి ఉందట. మొన్న ఈ 19,000 ఎకర్స్ ఫార్మా సిటీ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్. కరెక్ట్. రైతులేమో పాపం వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా గుంజుకున్నారు. మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు కూడా హైటెక్ సిటీ కట్టక ముందు ఫస్ట్ ఆడు 12 ఎకరాలు కొని హైటెక్ సిటీ డిక్లేర్ చేసాడు. అంటే అది సంథింగ్ లైక్ అదొక ఇల్లీగలే, అదొక ఎథిక్స్ లేని తనమే కదా. ఇది కూడా అంతే, దాని కిందకే వస్తుంది కదా. అంటే ముందే తెలుసు అన్నమాట కొనుక్కోమని. కానీ నాకు వచ్చిన ఇదేంటంటే సీఎంఓ ఆఫీస్లో చాలా మంది భూములు కొనుక్కున్నారు. సో ఒక ఆఫీసర్ అయితే మరి ఏమో మరి 83 ఎకరాలు ఉంది అని నాకు సమాచారం వచ్చింది గజ్వేల్ నియోజకవర్గంలో సీఎంఓ ఉన్న ఒక ఆఫీసర్కి. సో ఇవన్నీ బయటకు వస్తాయి, ఇప్పుడు గ్యారంటీకి వస్తాయి. సో ఇది నేను అది ముందు వస్తా అనుకున్నాను, ఇది ముందు వచ్చింది. ఇప్పుడు ఆయన ఎవరు సిద్దిపేట కలెక్టర్ చేసిన వెంకటరామరెడ్డి ఓపెన్ గానే దందా చేసింది కదా, రియల్ ఎస్టేట్ మాఫియానే కదా. టోటల్లీ ఇంటూ ఇట్, అంతే కదా, టోటల్లీ ఇంటూ ఇట్ కదా. మొత్తం ప్రైమ్ ల్యాండ్స్ అన్ని కూడా ఇప్పుడు 2-3 రియల్ ఎస్టేట్స్ ఉన్నారు, అందులో ఒకడు టాప్ లో. ఎట్లా టాప్ రీచ్ అవుతారా వీళ్ళందరూ కూడా? అంటే ఏం లేకుండా రీచ్ అయిపోతారా? అంటే అంత ఈజీ ఇది. సో సోమేష్ కుమార్ది బయటకు వస్తుంది, ఎవరికైనా రేపు వస్తుంది కదా మనం. సో డెఫినెట్గా అది డౌట్ఫుల్ కేసు అనేది. కానీ ఎంత దుర్మార్గం చూడండి, ధరణి తయారు చేసిన దాంట్లో సోమేష్ చాలా కీలకం. కేసీఆర్ అండ్ సోమేష్ కలిసి చేసిందే. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నాడు, ఒకవైపునే జనం చస్తున్నారు, రైతులు పట్టాలు పట్టుకొని కలెక్టరేట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఈయనను కలవడానికి కూడా వస్తున్నారు అదే ధరణి ఇష్యూస్ మీద. ఈయన పోయి ఏమో ఆడ భూములు కొని, ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. ఇది భూమి ఉంది, మళ్ళీ దట్టు దానికి రైతు బంధు రావడం, మళ్ళీ సాగులో కూడా లేదా భూమి మొత్తం గుట్టలేదు. ఇప్పుడు కొంతమంది నార్త్ ఇండియన్ ఆఫీసర్స్ ఏంటంటే ఇప్పుడు ఢిల్లీ పక్కన అది ఉంది కదా నోయిడా, సో నోయిడా దగ్గర అక్కడ పెట్టుబడి పెడుతున్నారు. అది కూడా మన దృష్టికి వచ్చింది. అంటే వీరని చెప్పాను, జనరల్గా చెప్తున్నా. కొంతమంది నార్త్ ఇండియన్ ఆఫీసర్స్ అలాంటి కరప్షన్ లావాదేవీలు ఇప్పుడు ఉన్నారు కదా. మన కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళలో చాలా మంది ఆఫీసర్స్, ఎస్పెషల్లీ నాన్ తెలుగు ఆఫీసర్స్, బాగా హై కరప్షన్ చేసిన వాళ్ళు కనబడుతున్నారు మనకి. సో అవన్నీ బయటికి లాగొచ్చు. నా పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఐఏఎస్ అనేది అత్యుత్తమమైన పోస్ట్ కదా, సివిల్ సర్వీసెస్. మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి డిఓపిటి ఉంది, దానికి గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ మీరు పబ్లిక్ సర్వెంట్ గా పబ్లిక్ సర్వీస్ లో ఉన్నారు కాబట్టి ఆస్తులు ఏంటో చెప్పాలి, ఇవన్నీ లెక్కలు తీయాలి కదా. నేనేమంటున్నానంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తలుచుకుంటే కొంతమంది బండారం బయటపడుతుంది. ఎస్పెషల్లీ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, కొంతమంది గ్రూప్ 1 ఆఫీసర్లు కావచ్చు. ఇప్పుడు మన హరికృష్ణ కూడా బయట బాలకృష్ణ అలాంటి వాళ్ళు కావచ్చు. వీళ్ళని ఎస్పెషల్ ఐఏఎస్ అయితే ఒక ఇద్దరిని అన్నా కానీ డిస్మిస్ చేయాలబ్బా. లేకపోతే డిస్మిస్ చేయకపోతే భయం రాదు. అందరూ ఏమన్నా ఈవెన్ అటెండర్ కూడా, ఈవెన్ మామూలు అధికారి కూడా అసలు గవర్నమెంట్ అంటే మమ్మల్ని డిస్మిస్ చేయలేరు అని సంపాదించున్నాడు. మనం ఇంకో బిజినెస్ చేసుకుంటాడు, మళ్ళీ కొత్త గవర్నమెంట్ మళ్ళీ వస్తాడు, లేకపోతే ఇంకో కొత్తగా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోయి అక్కడ పని చేసుకుంటా. సో ఇట్లా ఉన్నది, అన్ని ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి. అందుకని డిస్మిస్ చేయడమే దీనికి పరిష్కారం.
కొంతమందిని డిస్మిస్ చేసి అందరు వణుకుతారు అప్పుడు. ఉమ్. ఇప్పుడు ఏమవుతుందంటే మంచి ఆఫీసర్ కూడా చెడిపోతున్నారు అప్పుడు. అవును. ఉమ్. అదొక అన్యాయం ఏంటంటే ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మంచి ఆఫీసర్ దొరకలేరు, రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి ఇంటెలెక్చువల్స్ దొరకలేరు, ఉమ్. ఎందుకంటే మొత్తం నాశనం చేసిపోయింది ఆయన. అవును. సో అలాంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఇప్పుడు క్లియర్గా. సెంట్రల్ కూడా ఫోకస్ చేయాలి కదా ఐఏఎస్ల మీద, ఇప్పుడు వాళ్ళ పరిధిలో ఉన్న వీళ్ళే కదా. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు బీజేపీ ఉంది, ఉమ్. కర్ణాటకలో బీజేపీ ఎందుకు ఓడిపోయింది? ఉమ్. భయంకరమైన కరప్షన్ చేస్తే ఓడిపోయింది అవును. కదా. ఇప్పుడు మీకు మధ్యప్రదేశ్లో ఉమ్. మనకు ఒకటి ఉంది కదా, రిక్రూట్మెంట్ పెద్దది. ఉమ్. ఎంత పెద్దది అది, రిక్రూట్మెంట్ స్కామ్. దాని ఓకే. పేరేం పేరు? అది వ్యాపం. 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 వ్యాపం ఉంది కదా. అవును. 42 మంది సాక్షుల్ని మర్డర్ చేశారు. తెలుసా మీకు విషయం? 42 మెంబర్స్. 42 మంది సాక్షుల్ని మర్డర్ చేశారు. అంత పెద్ద స్కామ్ అది, అంత పెద్ద మాఫియా అది బీజేపీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగింది. అంటే బీజేపీ సొక్కమా? అంటే వీళ్ళందరూ ఏమంటారంటే ప్రధానమంత్రి నాకు ఆస్తులు లేవు, నాకు పెళ్ళం లేదు అంటాడు. పెళ్ళం గురించి సార్ మనం పక్కన పెడితే ఆయన పెళ్ళం పాప ఎంత కష్టపడుతుందో తెలుసు, ఆయన వ్యవహారాలు ఏంటి అనేది మనకు తెలుసు. ఆ విషయం పక్కన పెట్టేస్తే బట్ ఇప్పుడు అందరికీ ఈ వాట్సాప్ యూనివర్సిటీ ఏంటంటే ఒక నీతిమంతుడు. ఏం నీతిమంతుడు అబ్బా? 25 లక్షల కోట్ల రూపాయలు నువ్వు నీ దోస్తులు కార్పొరేట్లకి లోన్స్ మాఫీ చేస్తే నువ్వు ఎట్లా నీతిమంతుడు అవుతావు? నువ్వు నీ డ్రెస్సుల కాస్ట్ నీ జీతం ఎంత? 4 లక్షల జీతం ఉండొచ్చు నీకు. నీ ఒక్కొక్క డ్రెస్ కాస్ట్ 10 లక్షలు పెడితే నువ్వు నెలకి సుమారుగా ఒక 10-15 డ్రెస్ చేసుకుంటున్నావు కదా. ఎక్కడి నుంచి వస్తాయి నీకు డబ్బులు ఇవి? సో ఏంది అదంతా కూడా? అంటే నేను చెప్పేది ఏంటంటే బీజేపీ కూడా హైలీ కరప్ట్. అది కరప్షన్ ప్లస్ డేంజర్, 2 రకాలు ఉన్నాయి దానికి. వెరీ డేంజరస్ అది. సో అందుకని వాళ్ళు పట్టించుకోరు ఈ కరప్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని, కరప్ట్ ఎమ్మెల్యేని, కరప్ట్ మంత్రుల్ని పట్టించుకోరు. బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో 5 కోట్ల రూపాయలు దొరికినాయి, ఆ కొడుకు ఇంట్లో గుర్తుందా మీకు? క్యాష్ కదా. మరి ఆ కేసు ఏమైంది? ఆయనే కదా, ఒరిస్సా కదా. ఒరిస్సా కాదు, కాంగ్రెస్ ఆయన. ఇది కర్ణాటకలో చెప్తున్న ఎగ్జాంపుల్. సో ఏమైంది ఆ కేసు ఏమైంది? సో ఇప్పుడు అంతెందుకు గడ్కరీ ఉన్నాడు, ఇప్పుడు నేషనల్ హైవేస్ ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు దాని మీద. ఇప్పుడు మరి మీరు ఒక్క ఎన్హెచ్ కాంట్రాక్టర్ని 1 to 1 అడగండి, తెలిసిపోద్ది మామూలు ఎట్లా పోతున్నాయి, ఎక్కడ పోతున్నాయి అనేది. చెప్తున్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. పెద్ద లంచగొండలు వీళ్ళు బీజేపీ వాళ్ళు కూడా. కొత్తగా ఆ ప్రైమ్ మినిస్టర్ భార్య లేదు, ప్రైమ్ మినిస్టర్కి ఆస్తి లేదని చెప్పుకుంటున్నారు తప్ప బట్ ప్రైమ్ మినిస్టర్ దోస్తులకు ఆస్తుల గురించి ఎవరు మాట్లాడారు. సో అది అందుకని పట్టించుకోవాలి, వాళ్ళు కూడా పట్టించుకోవాలి. సో ఇంకొకటి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఎట్లా ఏం జరగబోతుంది తెలంగాణలో? సో ఈక్వేషన్ వెరీ క్లియర్గా ఉన్నది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే ప్రస్తుత పరిస్థితి కనబడతా ఉన్నది. ఇక మనం ఓపెన్గా మాట్లాడుకోవాల్సిందే. సో బీఆర్ఎస్ ఏమైనా మెదక్లో కేసీఆర్ పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉండొచ్చు అన్నది ఒక చర్చ. అంతకుమించి వాళ్ళకి మిగతా దగ్గర అయితే ఆప్షన్ లేదు. ఒకటి వాళ్ళకి పోటీ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారట. మాకు వద్దురా నాయన అని అంటున్నారు. మై రీడింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ బీఆర్ఎస్ మళ్ళీ సకల శక్తులు వడ్డీ పోటీ చేస్తారు. పోటీ చేస్తారు, పోటీ చేస్తే కథమే కదా, ఎగ్జిస్టెన్స్ పోతుంది కదా. అందుకని పోటీ చేస్తారు, గట్టి పోటీ చేస్తారు. అంటే నంబర్ 3 రావడానికి ట్రై చేయరు, నంబర్ 2 రావడానికే ట్రై చేస్తారు, అది మాత్రం పక్కా. సో బీజేపీ వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీస్ ద్వారా వాళ్ళ యూత్ని లోపరుచుకొని యూత్లకి జీతాలు ఇచ్చి సో భయంకరమైనటువంటి క్యాంపెయిన్ డబ్బులు అంతా వేసి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు మొత్తం కూడా. సో ఇప్పుడు గ్యారెంటీగా ట్రయాంగులర్ పోటీ అవుతుంది ఇందులో. సో ట్రయాంగులర్ పోటీ అవుతుంది. సో డెఫినెట్గా కూడా అంటే నాలాంటి వాళ్ళు చూసాం కాబట్టి బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటాము. సో మన బీఆర్ఎస్ కూడా ఓడిపోవాలని కోరుకుంటాము, ఎందుకంటే ఈ 2 దుష్ట పార్టీలు, దొంగ పార్టీలు కాబట్టి. టు బి ఫ్రాంక్ చెప్పాలి. సో ఇప్పుడు మరి కాంగ్రెస్ మనిషి వాళ్ళు అంటే నేను అదేం చెప్పాను కానీ బట్ ఈ 2 మాత్రం డేంజరస్ పార్టీలు అనేది మనకు అర్థమైంది చాలా క్లియర్గా. సో 3 పార్టీలు పోటీలో ఉంటవి, పక్కా ఉంటవి. సో బీఎస్పీ లాంటి పార్టీలు మనకి ఇక అది ఎంతవరకు మనకి తెలిసిపోయింది కాబట్టి ఉండకపోవచ్చు, బట్ ఇంకా మిగతా ఏ పార్టీలు కూడా ఉండకపోవచ్చు. ఈ 3 పార్టీలే ఉంటవి గ్యారెంటీగా. సో 3 పార్టీలు కూడా వాళ్ళ సర్వశక్తులు ఒడ్డి పోరాడతారు. సో నిన్న కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇంతవరకు కేసీఆర్ మీడియా ముందుకైతే వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అయితే లేదు. అంటే ఆయన 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు, కనీసం మీకు మేము కృతజ్ఞతలు, మేము మమ్మల్ని 10 సంవత్సరాలు నమ్మిరని ఒక మీడియా ముందుకొచ్చి అడ్రస్ చేయొచ్చు. సో నిన్న కూడా అన్ని పేపర్లకి ఏదో లీక్ వార్తలాగా ఒక నోట్ పంపించి దాన్ని బ్యానర్ ఐటంగా వేయించారు తప్ప ఆయన ఎక్కడ మాట్లాడింది అయితే లేదు. ఇప్పుడు రాజులు ఉంటారు కదా, రాజులు కిరీటం పెట్టుకుంటారు, ఈయన కిరీటం నేను రాజు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఉదాహరణకు మన నిజాం ప్రిన్సెస్ ఉన్నారు,
నిజాము మునిమన్మలు కూడా ఇప్పటికీ రాజులానే ఫీల్ అవుతారు, తెలుసా మీకు అది? ఓకే. ఇప్పటికీ ఆ మర్యాదలు, ఆ పేర్లు పలకడాలు అట్లే ఉంటాయి. మొత్తం అట్లాగే ఉంటాయి. సో లాస్ట్కి మన బాబరు, అక్బరు ఆ పరంపరలో ఉన్నటువంటి లాస్ట్ రాజు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేశారు కదా, అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన బ్రిటిష్ వాళ్ళు, అయినా కానీ ఆయన రాజరికము అట్లాగే మెయింటైన్ చేశాడు. అట్లాగే మన కేసీఆర్ గారు కూడా, సో ఆయన ఓడిపోయిన రాజు అయినా కానీ ఇంకా రాజులాగానే ఫీల్ అవుతాడు. అందులో ఆయన వచ్చినటువంటి ఆ సామాజిక ఆ వర్గము కూడా అలాంటి రాజరికం లాంటిదని ఫీల్ అయిపోతారు. సో ఇది మనకి ఇప్పుడు కేటీఆర్ మాటలు మాట్లాడుతుంటే మనకు అదే గుర్తొస్తుంది. ఇప్పుడు కేసీఆర్ యొక్క హావభావాలు చూస్తుంటే కూడా అదే గుర్తొస్తుంది మనకి. అంటే వీళ్ళందరికీ ఓడిపోయారు, ప్రజలు ఓట్లు వేయకపోతేనే ఓడిపోయారు, ప్రజలు రిజెక్ట్ చేశారు అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఇంకా ఫకర్ దగ్గరే ఇద్దరు, కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్కి ఆ ఫకర్ దగ్గరే. సో ఆ ఫకర్ ఇంకా అట్లాగే ఉంటుంది. సో మళ్ళొకసారి ఇంకొకసారి కూడా మన ఈ ఎలక్షన్స్లో బుద్ధి చెప్తే మనకు కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది, చూడాలి మనం. సో ఇప్పుడు ఎవరు మన కేటీఆర్, హరీష్ వ్యాఖ్యలు కూడా అట్లే కనబడతా ఉన్నాయి. వాళ్ళకి చాలా కనకపు సింహాసనం మీద శునకము అని కేటీఆర్ అంటున్నాడు, కాలి గోటికి సరిపోరు కేసీఆర్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎంతైనా కానీ ముఖ్యమంత్రి గారు, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కేసీఆర్ కాలి గోటికి సరిపోడు అనే వాక్య చేయడం అనేది ఎంత దుర్మార్గత్వము. అంటే కేటీఆర్ కున్న ఫకర్, అంటే ఆ కులం ఫకర్, నేను కులం గురించి మాట్లాడదలుచుకున్నా పక్కా. అంటే ఆ వెలమ కులం ఫకర్ ఇది. అంటే నువ్వు వెలమోడి కాబట్టి అంత ఫకర్తో మాట్లాడతావా? అంటే వేరే మాట్లాడట్లా, ఎందుకంటే ఇది మాట్లాడాలి, ఇది సిగ్గు తెచ్చుకోవాలి వీళ్ళందరూ కూడా. అంటే మేము ఇట్లా మాట్లాడకూడదు అనేది. అంటే నిజంగా కూడా అంటే నువ్వేం చేసావని నువ్వు కాలిగోటికి పనికిరా ఉంటున్నావు? నువ్వు కేసీఆర్గా నువ్వేం చేసినావు? ఒక్క పేదోనికి ఇల్లు ఇవ్వలేదు, ఒక్క పేదోనికి ఉద్యోగం ఇవ్వలేదు, ఒక్క పేదరికం నిర్మూలన నుంచి బయటపడలేదు. నువ్వు అంతా మీ దోస్తులందరికీ కూడా భూములు పంచి, భూములు ఫ్రీగా ఇచ్చి, దోసుకోవడానికి పర్మిషన్లు ఇచ్చి, మొత్తం లక్షల కోట్ల రూపాయలు దోసుకొని నువ్వు ఇప్పుడు నీ కాలిగోటికి సరిపోదంటే నీ కాలిగోటి ఏంటి, నీ కాలు ఏంది, నువ్వేంది అసలు? ఎంత అన్యాయం అంటే అది చాలా అన్యాయం కదా. అంత ఫకర్గా మాట్లాడడం ఏంటి? తర్వాత ఇంకొకటి, 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. సో ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు వాళ్ళకి మ్యాండేట్ ఉంది. అతి త్వరలో మేము మార్చేస్తాము, ముఖ్యమంత్రిని మళ్ళీ మన ముఖ్యమంత్రిని పెట్టుకుందాము, నీ అయ్యే జాగిరా ఇది, లేకపోతే నీ రాజ్యాన్ని వెలమ రాజ్యం అనుకుంటున్నావా తెలంగాణని? నాకు బూతులు వస్తాయి కానీ తిట్టొద్దు కానీ ఏం మాట్లాడుతున్నారు? అని కొనుక్కుంటావు, నీ దగ్గర ఉన్నాయి, అవును నాకు తెలుసు, నీ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి, 1,00,000 కోట్లలో ఒక 1000 కోట్లు పడేస్తే అందరూ వచ్చేస్తారు, ఒప్పుకుంటా. ఎందుకంటే అట్లా అమ్ముడు పోయేటోళ్ళు కూడా ఉంటారు, ఎప్పుడు రెడీగా ఉంటారు. అట్లా కానీ బిడ్డ నువ్వు కొనడం మొదలు పెడితే మాలాంటి వాళ్ళు కూడా డైనమైట్స్ అవుతాం అంతే. వాడు పాతకాలంలో నక్సలైట్ల రుచి నీకు చూపించింది కదా, ఇప్పుడు మేము నక్సలైట్లం కాదు, మేము యాక్టివిస్ట్లము, మేము కూడా మీకు అట్లా అలాంటి టేస్ట్ చూస్తాం మీకు తప్పకుండా. జాగ్రత్తగా ఉండాలి, మీరు మీ యొక్క నోటిని కంట్రోల్ చేసుకోవాలి, మీ అప్రజాస్వామిక భావాలని, మీ అప్రజాస్వామిక యాటిట్యూడ్స్, వైఖరుల్ని కంట్రోల్ చేసుకోండి. కంట్రోల్ చేసుకోకపోతే నిన్ను నాశనం పెట్టించాలని, ఎట్లా పాటించాలనేది అలాంటి మేధావులు కూడా ఆలోచన చేస్తారు డెఫినెట్గా. తప్పది, చాలా తప్పది, షుడ్ నాట్ డూ లైక్ దట్. సో ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, సో ఆల్మోస్ట్ అన్ని విషయాల్లోకి వెళ్ళి కులగణన ఒకటి ప్రధానంగా కనిపిస్తున్నది. ఇప్పుడు అసెంబ్లీలో కులగణన చేయాలి అంటే ఆ తీర్మానం ప్రవేశపెట్టాలి, ప్రాసెస్ స్టార్ట్ చేయాలని ఒక ఆలోచనకు వస్తున్నట్టు కనబడుతున్నది. సో ఇది అడుగు ముందుకు పడే అవకాశం ఉందా? మీరు గతంలో సమగ్ర కుటుంబ సర్వే ఒకటి చేసినట్టున్నారు. సో ఇప్పుడు ఎవరి లెక్క ఎంత, ఎవరి వాటా ఎంతో తేల్చడానికి ఇది ఒక, ఇప్పుడు ఎవరి లెక్క ఎంత, ఎవరి వాటా ఎంత అనే దానికంటే కూడా ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎలాంటి కష్టాలతో ఉన్నారు, ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎంత మేరకు ముందు వెళ్ళారు, ఎంత మేరకు ఇంకా అక్కడే ఉన్నారు, ఏ సామాజిక వర్గంలో ఇప్పటికీ కూడా కొన్ని భయంకరమైన కులవృత్తులలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళ కష్టాలు ఏంటి, ఏ సామాజిక వర్గాలకి ఎంత మేరకు విద్య అందింది, ఏ సామాజిక వర్గాలకి వాళ్ళ ఆదాయం యొక్క స్టేటస్ ఎలా ఉంది, ఇలాంటి విషయాలు చాలా తెలుస్తాయి అబ్బా. వెరీ ఇంపార్టెంట్ ఇది. సో అది తెలవడం మూలాన ప్లానింగ్ పర్ఫెక్ట్ చేయొచ్చు అట్లా ఇదంతా కూడా. అయితే సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించి కొన్ని తప్పులు జరిగినాయి. సో ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి మొదటి తప్పు ఏంటంటే ఒకటే రోజులో సర్వే చేయాలనేది తప్పది. సో అది అంటే రొమాంటిక్గా బాగుంది, అది ఒకటే రోజు చేయాలనేది. సో ఒకవేళ నిజంగా కూడా ఒకటే రోజు చేయాలనుకుని కూడా చేయొచ్చు, దానికి కావాల్సిన హోంవర్క్ ఇంకా గట్టిగా చేయాలి, చాలా గట్టి హోంవర్క్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, సో డిజైన్ ఆఫ్ ఫార్మాట్. సో దాంట్లో కూడా కొన్ని అనుభవాలు మాకున్నాయి. అట్లాగే కంప్యూటర్ డేటా ఎంట్రీ, దాంట్లో కొన్ని అనుభవాలు ఉన్నవి.
సో ఈ మూడిటి వలన కొన్ని వచ్చినటువంటి కొన్ని తప్పుల్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు మనకి. ఓకే. సో కానీ బట్ కులగణన అనేది చేయాల్సిందే. సో బీజేపీ వాళ్ళకి ఇష్టం ఉండదు, సో చేయాల్సిన ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళు అప్పర్ క్యాస్ట్ అగ్రవర్ణాల సపోర్టర్స్ వాళ్ళు. అది ఒక అగ్రవర్ణాల పార్టీ. సో అగ్రవర్ణాలు ఉన్నటువంటి ఆ 7%, 8% మందే ఈ మిగతా 93% మందిని కంట్రోల్ చేయాలి అనే భావజాలం ఉన్నవాళ్ళు కాబట్టి ఈ 93% ఇట్లా ఉంది అనేది చెప్పడానికి వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే జడ్జిలందరూ వాళ్ళవే, అట్లాగే మొత్తము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లందరూ కూడా ఆ సామాజిక వర్గాల వాళ్ళే. మొత్తం దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు అన్నీ కూడా బనియాలు, బ్రాహ్మిన్స్, అగ్రవర్ణాలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నవి. అందుకనే వాళ్ళు అది అట్లాగే స్టేటస్గా మెయింటైన్ చేయాలి. కాబట్టి ఈ కులగణన చేయడానికి బీజేపీ ఇష్టపడదు. అందుకనే బీజేపీ వాళ్ళు సుప్రీంకోర్టుకి ఒక అఫిడవిట్ ఇచ్చిండ్రు, కులగణన చేస్తానట కులాలు కొట్లాడుకుంటారట. కులాలను కాంప్లికేటెడ్ ఇష్యూ సంథింగ్ ఏదో ఇలాగే చెప్పిన వాళ్ళు కుల వైషమ్యాలు పెరుగుతాయట, కొట్టుకుంటారట. సో అది అసాధ్యమాట. 1930లోనే బ్రిటిష్ వాళ్ళు చేసిండ్రు. అప్పుడు సాధ్యమైనప్పుడు ఇప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, ఇంత లిటరసీ డెవలప్ అయింది, ఇంత అవేర్నెస్ డెవలప్ అయింది, ఇప్పుడు సాధ్యం కాదా? కానీ సాధ్యం కాదని చెప్తారు బీజేపీ వాళ్ళు. ఇదేం కులాల మధ్య కొట్టాడ పెట్టడానికి కాదు కదా, ఇది ఎవరు ఎట్లా ఉన్నారు వాళ్ళ పరిస్థితి చెప్పాను కదా క్లియర్గా. అయితే ఇది ఏంటంటే ఈ కులగణన చేయడం అనేది చాలా ఇన్వైట్ చేయాలి మనము, దాన్ని ఆహ్వానం చేయాలి దాన్ని మనము. అయితే చాలా జాగ్రత్త చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేయాలంటే కొన్ని తప్పులు ఎక్కడైనా అనేది మనం తెలుసుకొని ఆ తప్పుల గురించి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ మనం మళ్ళీ తెచ్చుకోవాలి. దీనికి ఒక ప్రాసెస్ ఉందన్నమాట మొత్తం కూడా. సో దీనికి వీలైతే అసలు యాక్చువల్గా ఒక చట్టం లాంటిది, ఒక నోటిఫికేషన్ లాంటిది కూడా చేసుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ చేయడానికి అవకాశం ఉంది, చేయొచ్చు, చేయాలి. వెరీ ఇంపార్టెంట్. చూద్దాం, చాలా మంచి జరుగుతుంది, దీనివల్ల మంచి జరుగుతుంది, మంచి జరుగుతుంది, తప్పకుండా మంచి. సో మీరేంటి సార్ ఎడ్యుకేషన్లో ఏమైనా కీలక పాత్ర ఉండబోతుందా గవర్నమెంట్లో? ఏం చేయబోతున్నారు? ఏమో జస్ట్ నేను వెయిట్ చేస్తున్నాను ఇంకా ప్రభుత్వం యొక్క స్పందన మీద. సో నేను ఎడ్యుకేషన్ మాత్రమే చేస్తా, అంతేనా? సో ఎడ్యుకేషన్ అయితే చేయగలిగితే చేస్తాను నేను డెఫినెట్గా. దాన్ని చేయగలిగే నాకు ఒక ప్యాషన్ ఉంది, ఒక కమిట్మెంట్ ఉంది, ఒక నాలెడ్జ్ ఉంది, ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సో చేస్తే బాగుంటుంది. కానీ మీలాంటి వాళ్ళు ఎక్కడ సెట్ అవుతారో మరి, అన్ని దాంట్లో సెట్ అవ్వరు కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే మళ్ళీ కాంట్రాక్ట్లు, కథ, వ్యవహారం, మీకు నచ్చినట్టు చేస్తారు. అంటే ఇష్యూ నాకు నచ్చట్టు కాదు, ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్, ఏది మంచి, ఏది ట్రాన్స్పరెంట్, సో దేని వల్ల మనకి ఎఫెక్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది. అరే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళే పాపం చక్కగా నా సలహాలు ఇవి ఎంత బాగా చేశాడు బా, అట్లేం లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు దీనిలో. చాలా మంది ఏమనుకుంటారంటే ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇస్తే ఓట్లు రావనుకుంటారు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఆయన పేరు ఏం పేరు, నా బీహార్ ఆయన పేరు ప్రవీణ్ ప్రకాష్, ఇదే ఈ కిషోర్, ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పింది ఏంటంటే మీరు ఎన్ని డబ్బులు రైతు బంధులాగా, భరోసాలాగా, కాపు భరోసాలాగా అవి ఇచ్చుకున్నారో అవన్నీ ఒకెత్తు, బట్ విద్యా వైద్యం ఒకెత్తు అని చెప్పిండు ఆయన. కేజ్రీవాల్ ప్రూవ్ చేసిండు కదా, ప్రూవ్ చేసిండు, ఇంకో స్టేట్ లో గెలవగలిగిండు, అది చూపించుకొని. సో నీకు ఎడ్యుకేషన్ చేస్తానబ్బా, ఇప్పుడు మన రాష్ట్రంలో ఎడ్యుకేషన్ నువ్వు బాగా చేస్తే, ప్రాధాన్యత బాగా చేస్తే 1 కోటి మంది ఓటర్లు ప్రభావితం అవుతారు. సింపుల్ లాజిక్. 70 లక్షల మంది పిల్లలకు సంబంధించినటువంటి బెనిఫిట్ ఇది జరుగుతుంది. దాని తర్వాత 70 లక్షల మంది అంటే ఒక్కొక్క తల్లిదండ్రులకు 2 పిల్లలు ఉన్నా కానీ సుమారుగా నీకు 50 లక్షల మంది పిల్లల తల్లిదండ్రులు అంటే 1 కోటి మంది ఓటర్లు నీకు ప్రభావితం అవుతారు. గుడ్ విల్ వస్తుంది. సో దీనివల్ల ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుంది. నువ్వు డబ్బులు 5 సంవత్సరాలు పంచినా కానీ నీకు ఎలక్షన్స్ రాగా నీకు ఏం కనబడదు. కనబడేది ఏంటంటే స్కూళ్ళు, ఆసుపత్రిలో కనబడుతుంది. ఇవి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉత్తగా వాడుకోవడానికి కాదు, బతుకులు బాగుపడడానికి, ఒక సాధికారతకి, ఒక మంచి డీసెంట్ జాబ్స్కి, సో ఫారెన్ పోవడానికి, సో ఒక సమానత్వానికి, సో అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది విద్య అనేది. ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మీకు ఉపయోగపడుతుంది. లేదా అన్ని మూఢనమ్మకాలతో పిచ్చి చేస్తారు వాళ్ళందరూ కూడా. సో చదువుకుంటే కొంచెం క్రిటికల్ థింకింగ్ వస్తుంది నీకు, ఆ లాజికల్ థింకింగ్ వస్తుంది, రకరకాల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అబ్బా. విద్య లేకపోతే మీరు ఒకసారి జర్మనీ యొక్క హిస్టరీ చదవండి. జర్మనీ వాడు 2వ ప్రపంచ యుద్ధం మొదలుపెట్టినప్పుడు వాళ్ళ యొక్క మిలిటరీ ఇన్నోవేషన్స్కి ఎవ్వరూ మ్యాచ్ కాలే. ఒక్క కంట్రీ వర్సెస్ 20 కంట్రీస్ దాని మీద టార్గెట్ చేసే తప్ప వాడు జర్మనీ ఓడిపోలే. అంటే అది ఎట్లొచ్చింది, ఆ పాఠం ఎట్లొచ్చింది, ఆ ఇన్నోవేషన్స్ ఎట్లొచ్చినవి, అంత సంపద ఎట్లా డెవలప్ అయింది, అంత
మిలిటరీ పవరు, మిలిటరీ ఇన్నోవేషన్స్, ఆ ఎయిర్ ఫోర్స్ ఎట్లా డెవలప్ అయింది? బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్, బికాస్ ఆఫ్ ఇన్నోవేషన్స్, బికాస్ ఆఫ్ రీసెర్చ్. టప్ప చేసి పడేస్తున్నాడు. సో మీకు ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా మీరు ప్రజలకు చెప్పేవి? గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమైనా కాంట్రాక్ట్లు జరిగినప్పుడు చారిన్లు ఉంటాయి. అంతేనా? దాన్ని చెప్పుకోవాలంటే అదొక బుక్ రాయొచ్చు. అంటే ఎట్లా డైరెక్ట్ గా మంత్రులే చెప్తారా? మంత్రులు చెప్తారు, ముఖ్యమంత్రులు చెప్తారు ఫేవర్ చేయాలని. కానీ ఒక విషయం ఏంటంటే, ఒక ఆఫీసర్ అంటే గట్టిగా ఉంటే ఫస్ట్ మంత్రులు చెప్పడానికి, ముఖ్యమంత్రులు చెప్పడానికి భయపడతారు. మరి మీకు చెప్పినప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు? నాకు ఏమైందంటే, నాకు ఒక బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే నాకు ఇలాంటి ఒక నెగిటివ్ అనుభవం అయింది. ఏమైంది? మిగతా పాత గవర్నమెంట్లలో నేను మీరు చెప్పే కష్టం సార్ అంటే వాళ్ళందరూ నన్ను చాలా చక్కగా మర్యాద చేసి రెస్పెక్ట్ ఇచ్చింది నన్ను. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో మాత్రమే ఇది కుదరదు, అది కుదరదు, ఇది కుదరదు అంటే మాత్రము ఒక చీడ పురుగుని చూసినట్టు చూసిండ్రు. ఏం జరిగింది? ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తే జనాలకు క్లారిటీ వస్తుంది. ఏం చెప్తా అట్లా చెప్పకూడదు కదా, అట్లా చెప్పకూడదు అది. అంటే ఒక మంత్రి ఉదాహరణ చెప్తాను. నేను ఉన్నప్పుడు ఒక ఎంప్లాయీస్కి సంబంధించిన ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ సో అది మామూలుగా ఏంటంటే, ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రైవేట్ కంపెనీలు ఉంటాయి, గవర్నమెంట్ కంపెనీలు ఉంటాయి. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఒక మంత్రి అంటున్నాను, నేను ఇతను మా దోస్తు, సో మీరు ఎట్లా చేసి ఇతనికి ఇన్సూరెన్స్ వచ్చాడు చూడండి అంటాడు. సార్ నేను అన్నీ చెప్తాను మీకు, సో ఆయనకు నేను హెల్ప్ చేస్తాను ఈ ప్రాసెస్ అర్థం చేసుకోవడానికి, బట్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో ఎట్లా చేసి మీరు ఆయన హెల్ప్ చేయండి అన్నట్టుగా అనుకున్నాడు. సో వాడేమనుకుంటాడు, పెద్ద మంత్రి చెప్పిండు, ముఖ్యమైన మంత్రి చెప్పిండు కాబట్టి సో ఇంకేముంటుంది, అయిపోద్ది అనుకుంటాడు. సో నేను పోయిన సంవత్సరం ఎంత ఉంది బాబు, ఈ సంవత్సరం ఇట్లా ఇలాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, సో మీరు కూడా పార్టిసిపేట్ చేసుకోండి, కాంపిటీషన్ వస్తే మీరు తీసుకోండి, నో ప్రాబ్లం, మేము మీకు కోఆపరేట్ చేస్తాము, మాకు కూడా అడ్వాంటేజ్ తప్పేస్తాం. కానీ ఆయన దోస్తు, ఆ మంత్రి గారి దోస్తు 13,000 రూపాయలకి వేస్తే 13,000 పర్ ఎంప్లాయీకి హెల్త్ ఇన్సూరెన్స్ మీద. సో వీళ్ళు మా ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ వాళ్ళు 7,300-4,000 ఇచ్చింది అనమాట. అంత తేడా ఉంది. అంటే ఎట్లా నాకే వస్తుంది, ఇది ఓకే అయిపోతుంది అనుకున్నాడు. అంతే. ఇప్పుడు మరి ఆ మంత్రి ఎట్లా చూడాలి దీన్ని? ప్రభుత్వానికి లాభమైందని చూడాలా, లేదా ఆయన దోస్తుకి నష్టమైందని చూడాలా? కానీ అలాంటి బీఆర్ఎస్లో నాకు అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. సో దాని వలన వాళ్ళు చేసే ఆ బిహేవియర్ అనేది భరించరాంది. సో నేను రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, సో ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు నేను సార్ ఇది కస్టమర్స్ ఎట్లా అంటే నవ్వేవాడు, పాపం నవ్వేవాడు. ఆయన నా రెస్పెక్ట్, నాకు ఇచ్చే రెస్పెక్ట్ ఒక 1% కూడా తగ్గేది కాదు. అంతే. అట్లా ఆ రకంగా అందరూ అంతే. సో వాళ్ళకి తప్పదు అనుకుంటే వేరే వాళ్ళకి ఏదో చేసే ప్రయత్నం ఇంకేదైనా చేస్తారు. కొప్పులు రాజు అంటే ఇట్లా స్టాండర్డ్గా ఉంటాడు, ఆకునూరు మురళి అంటే స్టాండర్డ్గా ఉంటాడు, రెడ్డి సుబ్రహ్మణ్యం అంటే స్టాండర్డ్గా ఉంటాడు, బుద్ధి రాజశేఖర్ అంటే స్టాండర్డ్గా ఉంటారు అని కొన్ని పేర్లు ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ పేర్లు ఉంటే పాపం వాళ్ళు ముట్టుకోరు, మమ్మల్ని ముట్టుకోరు. సో మమ్మల్ని దగ్గర ఎట్లా పని తీసుకోవాలనో, మేము రూరల్ డెవలప్మెంట్, పేదలకు సమస్య అంటే ఇవాళ మా దగ్గర వాళ్ళు భయంకరంగా పని తీసుకుంటారు, వాళ్ళు గెలుస్తారు, వాళ్ళ కోట్లు వస్తాయి, అట్లా అలాంటి తెలివి ఉంటుంది. బట్ ఈ మూర్ఖులకు అలాంటి తెలివి లేదు. ఈ మూర్ఖులకు అది ఏంటో అందుకని ఓడిపోయింది కదా. నేను చెప్తున్నా ఉన్నా, ప్రతిసారి అందరినీ అన్నిసార్లు మీరు నమ్మించలేరు అంటే నిజమైంది కదా మొన్న. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. థ్యాంక్ యూ, మీకోసం వెయిట్ చేస్తుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఆకునూరి మురళి సార్తో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.